హలో అండి, ఎక్కువ టైం లేదు కానీ తొందరగా అయిపోవాలి అని అనుకున్నప్పుడు ఒకసారి ఈ విధంగా వెజిటబుల్ పులావ్ అయితే నేను చెప్పిన ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోయిన టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా ఇష్టంగా తినేస్తారు. ఇంకా లేచుకున్న ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ 2 కప్పుల వరకు బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను. మీరు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. నేనైతే బాస్మతి రైస్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ 2 కప్పులు బాస్మతి రైస్ని ఒక 3 నుంచి 4 సార్లు వరకు మంచిగా వాష్ చేసుకొని, ఈ విధంగా వాష్ చేసుకున్న బాస్మతి రైస్ని ఎక్కువగా వాటర్ వేసుకొని ఒక అరగంట పాటు అయితే నానబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు హాట్ వాటర్లో మిల్ మేకర్ మీకు కావాల్సినంత క్వాంటిటీ అయితే వేసుకోండి. తర్వాత ఇప్పుడు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి ఈ పులావ్కి అనేది చూసేద్దాము. ఫస్ట్ సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ అండ్ అలాగే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న బాగా పండిన 2 టమాటాలు అండ్ అలాగే క్యారెట్. నేను ఇక్కడ నా దగ్గర అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్తో చేస్తున్నాను. మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత తొక్కు వలిచి సన్నగా కట్ చేసుకున్న ఉల్లగడ్డ అండ్ అలాగే చిన్న చిన్న మీడియం సైజులో తీసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు, మనం ముందే నానబెట్టుకున్న మిల్ మేకర్, తర్వాత కారానికి తగినంత పచ్చిమిరపకాయలు అయితే తీసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ బీన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత నేనైతే క్వాంటిటీ అయితే తక్కువ తీసుకున్నాను. బీన్స్ అనేది మీకు కావాల్సినంత మీరు తీసుకోవచ్చు. ఒక గుప్పెడంత పుదీనా, ఒక గుప్పెడంత కొత్తిమీర. ఇప్పుడు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కుక్కర్లోకి ఒక 5 నుంచి 6 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలాలతో పాటు 1/2 స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు షాజీరా కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే జీలకర్ర యాడ్ చేస్తున్నాను. తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఎర్రగడ్డ అనేది మంచిగా వేగాలి. మనకి ఎక్కువ ఉడకాల్సినంత అవసరం లేదండి, లైట్గా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయ అనేది లైట్గా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు అయితే వేసుకోండి. ఇప్పుడు టమాటా కూడా లైట్గా తొక్కు సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఎక్కువ మెత్తబడాల్సిన అవసరం లేదు. టమాటోకి మనకి తొక్కు సపరేట్ అయితే సరిపోద్ది అనమాట. ఇప్పుడు ఇంకోసారి మంచిగా ఒక 2 నుంచి 3 మినిట్స్ వరకు ఫ్రై చేసి కారానికి తగినంత పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు మొత్తం కూడా ఒకసారి మొత్తం కలిసే విధంగా ఇంకో 2 నుంచి 3 మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అడుగంటుకోకుండా జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే 1/2 స్పూన్ వరకు పసుపు ఆప్షనల్. నేను వేసుకుంటున్నాను, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, స్కిప్ చేసేయచ్చు అనమాట. తర్వాత వేసిన తర్వాత సాల్ట్ మొత్తం కరిగే విధంగా మంచిగా కలుపుకోవాలి. దగ్గరుండి మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు అడుగంటకుండా మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి అన్నీ కూడాను. తర్వాత నేను ఇక్కడ జీడిపప్పు అనేది యాడ్ చేస్తున్నాను. జీడిపప్పు కూడా ఆప్షనలే, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నేనైతే యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా జీడిపప్పు కూడా వేసిన తర్వాత ఇంకోసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం గుప్పెడంతా పుదీనా అండ్ అలాగే గుప్పెడంతా కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవి వేసుకున్న తర్వాత ఇంకోసారి మంచిగా కలుపుకోవాలి. మనకి పుదీనా సన్నగా కట్ చేసి వేసుకోండి, ఆకులుగా వేసుకోకుండా. అలాగే కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. దానివల్ల తినేదానికి బాగుంటుంది అండ్ అలాగే త్వరగా ఫ్రై అయిపోతుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ముందే తక్కువచ్చుకున్న ఉల్లగడ్డ అలాగే క్యారెట్, మీ దగ్గర ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయో ఆ వెజిటేబుల్స్ మొత్తం కూడా యాడ్ చేసేసుకోండి. బీన్స్, ఈ విధంగా వెజిటేబుల్స్ మొత్తం యాడ్ చేసేసుకోండి, మిల్ మేకర్ తప్ప. మిల్ మేకర్ అనేది లాస్ట్లో యాడ్ చేసుకుందాం. మనకి మిల్ మేకర్ నానింది కాబట్టి ఇప్పుడు యాడ్ చేస్తే చిదిరైపోతుంది అనమాట. సో మిల్ మేకర్ అనేది వరకు లాస్ట్లో యాడ్ చేసుకుందాము. ఒకసారి ఇక్కడ నేను చూపిస్తున్న వరకు వేసుకొని బీన్స్, కాలీఫ్లవర్, ఉల్లగడ్డ వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత మాత్రమే కాలీఫ్లవర్ అనేది యాడ్ చేసుకోండి. కాలీఫ్లవర్ అనేది కూడా ముందే వేయొద్దు, లైట్గా ఫ్రై అయిన తర్వాత మాత్రం వేసుకోండి. విధంగా కాలీఫ్లవర్ వేసి ఇంకోసారి మంచిగా ఫ్రై చేయాలన్నమాట. మనకి సాల్ట్, పసుపు, పుదీనా, కొత్తిమీర, అలానే కారంకి సరిపడా పచ్చిమిరపకాయలు మొత్తం కూడా కలిసే విధంగా బాగా మగ్గనిస్తూ మంచిగా కలుపుకుంటూ ఉన్నామంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. అని అన్నీ కూడా మంచిగా ఉడుకుతాయి. ఒకటి ఉడకకుండా కాకుండా మొత్తం కూడా ఉడికి అన్నీ కూడా మనకు పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ అలాగే పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది వస్తుంది అనమాట. కాబట్టి ఈ విధంగా అన్నీ కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో మంచిగా దగ్గరుండి కలుపుకుంటూ ఉన్నామంటే మనకు అన్నీ మంచిగా మగ్గుతాయి. మనకి ఫ్లేవర్ అనేది కూరగాయలు అనేటివి ఆయిల్లో మగ్గడం వల్లే వస్తుంది. కాబట్టి ఈ విధంగా మంచిగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక 10 to 15 మినిట్స్ వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఎంత క్వాంటిటీ రైస్ తీసుకుంటామో దానికి తగినంత, అంటే ఏ బియ్యం తీసుకొని దానికి తగినంత
వాటర్ అయితే వేసుకోవాల్సి 2 కప్పులు బాస్మతి రైస్కి 3 కప్పుల నీళ్ళు అయితే సరిపోతుంది. మీరు నార్మల్ రైస్ తీసుకుంటే 2 కప్పులు బియ్యానికి 4 కప్పులు నీళ్ళు అయితే పడుతుంది. బాస్మతి రైస్కి అయితే 2 కప్పుల బియ్యానికి 3 కప్పుల వరకు నీళ్ళు అయితే పడుతుంది. సాల్ట్ చెక్ చేసుకోండి. ఒకవేళ సాల్ట్ సరిపోలేదు అనుకుంటే కొంచెం వేసుకోండి. నేను ఇక్కడ సాల్ట్ తక్కువైంది కాబట్టి ఇంకొంచెం వేసుకుంటున్నాను. తర్వాత మనం ముందే నానబెట్టుకున్న బాస్మతి రైస్ అనేది యాడ్ చేసుకోండి. చూసారా, బాస్మతి రైస్ అనేది ఈ విధంగా మంచిగా నానాలన్నమాట. బాస్మతి రైస్ అనేది వేసుకున్న తర్వాత ఎక్కువగా కలపొద్దు. ఒకసారి వెజిటేబుల్స్ అన్నీ కారము, ఉప్పు అవన్నీ పట్టే విధంగా ఒకసారి లైట్గా కలిపితే సరిపోతుంది, మనకి బాస్మతి రైస్ అనేది విరిగిపోకుండా. తర్వాత మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టేసి ఒక 2 విజిల్ రానిచ్చామంటే మనకి పులావ్ అనేది రెడీ అయిపోతుంది. అవుట్పుట్ కూడా చూడండి ఎంత బాగుంటుందో. చూసారా, ఈ విధంగా 2 విజిల్స్ వరకు రానిచ్చుకుంటే సరిపోద్ది అనమాట. ఈ విధంగా 2 విజిల్స్ రానిచ్చుకోవాలి. మనకి అడుగు మాడిపోకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుద్ది. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసుకున్నామంటే చూసారా ఎంత డెలిషియస్గా కనిపిస్తుందో మన పులావ్ అనేది. లాస్ట్లో మిల్ మేకర్ చెప్పడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు చెప్తున్నాను. మిల్ మేకర్ యాడ్ చేసుకుని మూత పెట్టేసుకోండి. ఇంతేనండి మన వెజిటేబుల్ పులావ్. చాలా ఈజీగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి. నెక్స్ట్ మీరు అడిగిన రెసిపీ అయితే ట్రై చేస్తాను వీడియో పెట్టడానికి. అండ్ అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్. బాయ్.